సో వాళ్ళు ఒకరు చేస్తేనేమో అది దారుణమైనటువంటి తప్పు, ఇంకొకరు విచ్చలవిడిగా ఆడపిల్లల ఫోటోలు మార్చేయచ్చు, మగవాళ్ళకి ఆడవాళ్ళ బట్టలు వేయచ్చు, ఆడవాళ్ళకు ఉన్న బట్టలు కూడా వీకొచ్చు. అది మాత్రం చట్టబద్ధం, దాన్ని మనం ఏం చేయలేము. వాళ్ళకు ఒక రకమైనటువంటి ఐటీ సెక్షన్స్, వీళ్ళకు ఒక రకమైనటువంటి ఐటీ సెక్షన్స్. నేను చూసిన ఇది సోషల్ మీడియా కేసు, ఐటీ సెక్షన్సే ఉంటాయి, మీరేం కంగారు పడకండి అంటున్నారు. మరి నేను అదే ఐటీ సెక్షన్స్తో కేసు పెట్టినప్పుడు ఎవరు నన్ను అరెస్ట్ చేసిండ్రా? లేదు. ఇప్పుడు రావణ్ మాట్లాడినటువంటి విషయంలో మీకు అభ్యంతరం ఉంటే మీరు హుందాగా రండి, డే టైంలో రండి, వచ్చి అరెస్ట్ వారెంట్ చూపియండి, మంచిగా మీరు యూనిఫామ్లో రండి. మీరు వస్తే మేము సహకరించమని ఎవరన్నా అంటున్నారా? యూనిఫామ్లో అరెస్ట్ వారెంట్ పట్టుకొని అఫీషియల్గా లోకల్ పోలీసులను కూడా వెంట తెచ్చుకొని వచ్చి అరెస్ట్ చేయడానికి వచ్చి కూర్చొని ఇగో ఇది అరెస్ట్ వారెంట్, ఇగో ఈ కారణం చేత మాకు ఆర్డర్ వచ్చింది, మేము తీసుకెళ్ళాలి ఇతన్ని, సో తీసుకెళ్ళి మేము మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాము, ఆ తర్వాత మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టులో తేల్చుకోండి అని హుందాగా కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా. అది జరిగిందా ఏనాడైనా ఈ 2 కేసుల్లో?